హైదరాబాద్ కాచిగూడ వీరన్నగుట్టలో మల్లికార్జున స్వామి 75వ కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. వీరన్నగుట్ట బస్తీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి కళ్యాణంలో పాల్గొన్నారు. రానున్న వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని దేవుని ప్రార్థించామని కమిటీ సభ్యులు నరసింగరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌతమ్రావు, వివిధ పార్టీల నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవాలు నిర్వహించబడుతోంది. ఈ యొక్క ఉత్సవాలు అంబర్పేటలో మరియు హైదరాబాద్ ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొని బ్రహ్మాండంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి సాంస్కృతిక పరంగా అన్ని కార్యక్రమాలు కూడా హిందూ బంధువులందరూ కూడా కలిసి చేసుకున్నటువంటి ఆనవాయితీ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మల్లికార్జున స్వామి తర్వాత రేపు రాబోయేటువంటి శ్రీరామ ఉత్సవాలు కూడా ఈ అంబర్పేటలో కలిసి శోభాయాత్ర కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ శోభాయాత్రలో కూడా అందరూ పాల్గొంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మల్లికార్జున స్వామి కళ్యాణంలో కూడా ఆనవాయితీగా ప్రతి సంవత్సరం పాల్గొనేటువంటి భక్తులు అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయనగరం పట్టణంలో ఎంపీ కలిసెట్టి